దేవుని బిడ్డారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక నూతనమైనటువంటి సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ ఈ ఆరాధనలో రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఇదే ఈ అంశపు పేరులో కొన్ని వారాలుగా మరొక నూతనమైన ఆధ్యాత్మిక అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో వాక్యానుసారమైనటువంటి సత్యాలను, దైవ సత్యాలను ఈ ఆరాధనలో ధ్యానం చేసుకోవడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈ ఆరాధనలో ఈరోజు మనం ధ్యానం చేసుకునబోయే ఈ యొక్క కొనసాగింపు సంబంధమైనటువంటి సందేశం ఏమై ఉన్నదంటే, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇదే ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ఈరోజు కూడా ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, సంఘానికి వచ్చేటటువంటి విశ్వాసుల యొక్క ఆశీర్వాదాలు, అభివృద్ధి ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారమైనటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉన్నదని తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నీవు అభివృద్ధి చెందాలన్నా, దేవుని యొక్క దీవెనలు, పరసంబంధమైన దీవెనలు నీవు పొందాలన్నా, వాక్యములో ఏ విషయాలైతే వ్రాయబడి ఉన్నాయో ఆ వాటి ప్రకారంగా నిర్ణయాలు తీసుకొని దేవుడు చెప్పినటువంటి, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆయన మాటల చొప్పున చేయగలిగినప్పుడే ఆధ్యాత్మిక ఆ ఒక జీవితం స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఎదుర్కోగలం, దేవుని యొక్క చిత్తాన్ని చేయగలం, తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. గనుక మనం పొందబోయేటటువంటి ప్రతి దీవెన కూడా దేవుని యొక్క వాక్యానుసారమైన ఆత్మీయతను కలిగి ఉండటం ద్వారానే పరసంబంధమైన దేవుని యొక్క ప్రతి దీవెన మనం పొందుకోగలం. గనుకనే వాక్యానుసారమైన బోధను మా ఆరాధన ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. మేము ఇలా ఉంటూ ఉన్నాము కనుకనే వాక్యానుసారముగా, ఆ వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని మరి క్రైస్తవ లోకానికి బోధించే ప్రయత్నాన్ని ప్రభు సేవకులుగా మేము చేస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వచ్చి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటుండగా ప్రభా, వీక్షిస్తున్న మా ప్రియులకు ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి నాయన. వాక్యానుసరమైన బోధ మా ఈ ఛానళ్ళ ద్వారా, మా ఈ ఆరాధనల ద్వారా అయా క్రైస్తవ లోకం యొక్క ముందుకు మేము తీసుకొని వెళ్తూ ఉంటుండగా దేవాయిగోనైనా వారు ఈ మాటలను ప్రభా మరి నీ వాక్యానుసారంగా నీ మాటలుగా విశ్వసిస్తూ తద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలిగినట్లు, వాక్యానుసారమైన ఆత్మీయతలో వారు నడుచున్నట్లు అతి మీ ఆత్మ సహాయము కూడా వారికి దయచేయమని దేవ ఈ ఆరాధన వారికి దీవెనకరంగా మార్చమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోరమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గర్పరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరుస్తూ, గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోతే సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా బెసలేలు ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా.
సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నిన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో గనపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గనపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గనపరిచిన బెసలేలను బట్టి కూడా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో ఈ వారంలో చేసిన మేలు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఎందుకంటే యేసుప్రభువు వారు అంటూ ఉంటారు, 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందినప్పుడు ఆయన మాట చొప్పున వారు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలోనే వారు స్వస్థత పొందినప్పుడు వారిలో 9 మంది తిరిగి యేసుప్రభు దగ్గరికి రాలేదు. ఒక్కడు వచ్చాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆ వచ్చిన వాడిని బట్టి ప్రభు ఎంతో సంతోషించారు. ఎందుకంటే కృతజ్ఞత హృదయంతో వచ్చాడు.
దేవుని మహిమపరిచాడు ప్రియా దేవుని బిడ్డలారా. గనుక కృతజ్ఞత హృదయం గలవారి కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. గనుక మనం కృతజ్ఞత లేని వారిగా కాకుండా కృతజ్ఞత కలిగిన వారిగా ఈరోజు ఈ జీవాన్ని మనం పొందుతున్నాం. మరి క్షేమకరమైన స్థితిని మనం అనుభవిస్తున్నాం, సమృద్ధిని మనం అనుభవిస్తున్నాం, ఆరోగ్యకరమైన స్థితిని మనం అనుభవిస్తున్నాం. సమాధానకరమైన పరిస్థితుల నడుమ మన కుటుంబాలు ఆయన కృపచేత ముందుకు నడిపించబడుతున్నాయి. అంటే దీనికి కారణం మన భక్తి కాదు, మన శక్తి కాదు, మన బలము కాదు, మన తెలివితేటలు కాదు, మన జ్ఞానము కాదు, దేవుని యొక్క ఉచితమైన కృపే, ఆయన దయే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డారా. ఆయన కృపను బట్టి మనందరం కూడా సజీవులముగా ఉన్నాం, మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయనే ఈ విషయాన్ని మనం గుర్తిస్తూ గ్రహిస్తూ మన ప్రాణాలకు నెమ్మదిచ్చినటువంటి దేవునికి, మన తలంపులో సమాధానం ఇచ్చినటువంటి దేవునికి, మన పక్షముగా తన కార్యాలు జరిగించినటువంటి దేవునికి మనందరం కూడా ఈ ఆరాధనలో నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. రండి మనందరం కూడా ఆత్మతో సత్యముతో దేవుడు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో ఈ ఆరాధనలో ఆయన నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీ స్తోత్రములు, ఆలోచనకర్త నీ స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీ స్తోత్రములు, సమాధానకర్త బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వారమంతా మమ్మల్ని పోషించినవాడా, మా అక్కరల అవసరతలు తీర్చినవాడా, మా ఆరోగ్యాలు మా ఆయుష్లను దీవించినవాడా, ప్రభువా మొరపెట్టగా మీ సమాధానమును మాకు దయచేసిన దేవుడా, మా ప్రయాణాల్లో మీ సన్నిధి కాపుదల భద్రత దయచేసిన గొప్ప దేవుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. అపవాది యొక్క బలము శక్తి మా మీద ఫలించకుండా, వాడు మా మీద జయము పొందకుండా, వాడి మీద మాకు జయమిచ్చిన దేవుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. వాని క్రియల మీద మాకు జయమిచ్చిన దేవుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. విశ్వాసాన్ని బలపరిచిన వాడా, విశ్వాసం వృద్ధి పొందే స్థిరపరచబడే కార్యాలు అద్భుతాలు అయా మా జీవితాల్లో చేసిన మహోన్నతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యుగముల పూర్వము నుండి సర్వయుగముల వరకు ఆద్యంతము లేని అద్యంతరహితుడవు ఉన్నవాడను వాడవు, ఉన్నవాడను వాడవు. మారని ప్రేమకు వందనము, ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా. సదా పాడెదా నా యేసుకు ఆరాధనా. స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. ఘనత నీకేనయా, మహోన్నతుడైన రాజు, మహోన్నతుడైన రాజు. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకొని ప్రభువా ఏక మనస్సుతో ఏకాత్మతో మేమందరము కలిసి నేను గణపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని నాతో పాటు కలిసి ఆరాధించిన నీ బిడ్డలను నూరంతులుగా మీరు దీవించి వారి పక్షముగా మీ కార్యాలు నూతనపరిచి నీ కృపలో అయ్యా మా ప్రియులందరినీ వర్ధల్ల చేయమని ప్రభు అద్భుతాలతో ఆశ్చర్యాలతో వారి కుటుంబాల్ని నింపి ఇంకొను దేవా అత్యధికమైనటువంటి మీ ఆశీర్వాదాలతో మీ కృపలో వర్ధల చేయమని నీ కోరే ఆత్మీయతలో నమ్మకస్తులుగా వారిని మీరు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో, ఈ యొక్క కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో
నాతో పాటు కలిసి దేవుడు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ పరిశుద్ధ ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, ఆదివారపు ఆరాధనల్లో ఈ విధంగా దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని నిమిషాలు ప్రభువుని గణపరిచే ఈ ఆత్మీయత మన ఆధ్యాత్మిక జీవితాలకు దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క స్వారూప్య పోలికలోనికి మనం మలచబడ్డానికి, దేవుని యొక్క మహిమతో మనం నింపబడే ఆ ఒక స్థితికి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆత్మతో సత్యముతో కూడిన ఈ ఆరాధనలు మనల్ని అట్టి స్థితికి నడిపిస్తూ ఉంటాయి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలులు లేక ఆయన చేసిన మేలులు వాటిలోని దేనిని కూడా మనం మరువక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ప్రియా దేవుని బిడ్డలారా ఆరాధన. స్తుతియాగము చేయవాడు మరి ఎవరినో కాదు కానీ నన్ను మహిమపరుచున్నాడని దేవుడే స్వయంగా చెప్పి ఉన్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా ఈ విధంగా ప్రభుని గణపరిచినటువంటి మనం ఎంతో ధన్యులు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఈ భయంకరమైన దినాల్లో దేవుని యొక్క మాటలే మన యొక్క మానసిక పరిస్థితులకు సమాధానమును, నెమ్మదిని దయచేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలే ఆదరణ, ఓదార్పును కలుగు చేసేవి. దేవుని మాటలే మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచడమే కాకుండా విశ్వాసాన్ని బలపరుస్తూ కొన్ని సందర్భాల్లో కొన్ని వార్తలు మనం వింటున్నప్పుడు ఒక రకమైన ఆందోళన మనలో కలిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఆందోళనను ప్రియా దేవుని బిడ్డలారా నెమ్మదిగా మార్చి ఆయన కృపలో నడిపించేవి దేవుని యొక్క మాటలు. గనుక దేవుని మాటలు వినుట ద్వారా విశ్వాసం అనేది మనలో కలుగుతూ ఉంటుంది. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నమ్మదగినవి, మనుషుల మాటలు నమ్మదగినవి కావు, అవి మోసపూరితమైన మాటలని మర్చిపోవద్దని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని మాటలను విశ్వసించిన వాడు ఎప్పటికీ చెడిపోడు, పాడైపోడు, కలవరపడ్డు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని విశ్వసించువాని పరిస్థితి కూడా అలాగే ఉంటూ ఉంటుంది. అంటే కలవరపడడు, చెడిపోడు, పాడైపోడు. ప్రియా దేవుని బిడ్డలారా, గొప్ప ఆశీర్వాదకరమైన మార్గము గుండా నడిపించబడుతూ ఉంటాడు. దేవుడే తన మాటల ద్వారా నడిపిస్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వెత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థనలు ఏకీభవిస్తూ సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో జాన్ బాబు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో మనం ఏకీభిద్దాం. ప్రార్థన చేయవలసిందిగా జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయినేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారని మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఆయా దుర్బోధలను, తప్పుడు బోధలను, కల్పిత బోధలను
వాక్య విరుద్ధమైనటువంటి బోధలను మనం ఖండిస్తూ సరిచేస్తూ వాటి విషయమై క్రైస్తవ లోకాన్ని క్రైస్తవ విశ్వాసులను జాగ్రత్త పరిచేటటువంటి మరి ప్రయత్నం కూడా ప్రభు సేవకునిగా మా ఈ ఆరాధన ద్వారా ఈ అంశ సందేశాల ద్వారా చేయడము జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మరొక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఆ ఒక నూతనమైన ఆధ్యాత్మిక సందేశము ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏ రకమైనటువంటి సేవకుని యొక్క సేవను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఏ రకమైనటువంటి సేవకుని యొక్క సంఘాలలో మన విశ్వాసులుగా ఉంటే ఎత్తబడతాం, ఆశీర్వదించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయో ఈ విషయాలను ప్రభు చెప్పినటువంటి మాటల్లోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే చాలామంది గవర్నమెంటు ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా సంఘాలను నడిపిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి దేవుని యొక్క సంఘాన్ని నడిపించేటటువంటి సేవకుడు సంపూర్ణ సేవకుడై ఉండాలి. విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి విశ్వాసుల ద్వారా పోషించబడుతూ విశ్వాసుల పట్ల విశ్వాసుల కుటుంబాల్లో ఆ సేవకుని ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ ఆ రకమైనటువంటి రీతిలో దేవుడు తన పోషణను ఆయన సిద్ధపరిచిచ్చేటటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే సంపూర్ణ సేవ చేసేవారు మరి దేవుడిచ్చేటటువంటి జీతానికి పాత్రులు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలు నడిపించే వారికి సంపూర్ణ సేవకునికి ఉన్నటువంటి తేడాను మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఎవరి యొక్క సేవను ఆయన అంగీకరించే మరి దేవునిగా ఉన్నాడు, ఏ రకమైనటువంటి సేవను దేవుడు ఆమోదిస్తాడు, ఏ రకమైనటువంటి సేవకుని యొక్క పరిచర్ను ఆయన దీవిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దినాన్ని ఏ రకమైనటువంటి ఆ సేవకుని యొక్క సంఘాలు ఎత్తబడతాయో ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారంగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఉద్యోగము చేస్తూ సంఘాలను నడిపించేటటువంటి ఆ ఒక సేవకులలో దీనత్వం ఉండదు, తగ్గింపు ఉండదు. వారిలో ఏ రకమైన స్థితి మరి ఏర్పడి ఏ రకమైన స్థితితో వారు ఉంటూ ఉంటారో మనం తెలుసుకొని రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మరి సంపూర్ణ సేవకుడుగా ఉన్నటువంటి సేవకుడు మరి ఆ దేవుని పరిచర్యలో కానుకలు రావట్లేదనో, లేకపోతే సరైన అభివృద్ధి లేదనో, ఆత్మలు మరి రావట్లేదనో, సంఘం అభివృద్ధి చెందట్లేదో అని మరలా ఒకవేళ ఉద్యోగస్తుని యొక్క మార్గాన్ని ఎంచుకొని ఉద్యోగము చేస్తూ దేవుని యొక్క సేవ చేసే ఈ ప్రయత్నాన్ని సంపూర్ణ సేవకుడు ఒకవేళ చేయడానికి అలాంటి మార్గాన్ని ఎంచుకుంటే అలాంటి వారి పరిస్థితి ఏమవుతుందో కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి గత వారం మనం చెప్పుకుంటూ రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే సంపూర్ణ సేవకుడు ఒకవేళ సంపూర్ణ పరిచర్యలో కొనసాగించబడితే ఆ సంపూర్ణ సేవకుడు ఏ రకమైనటువంటి స్థితిని కలిగి ఉంటాడో కలిగి ఉండాలో ఈ విషయాలన్నీ ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు తన యొక్క శిష్యులకు తెలియపరిచినటువంటి విషయాల ద్వారా మనం ఈరోజు తెలుసుకునబోతున్నాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం తెలుసుకునే ముందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ అంశానికి సంబంధించినటువంటి మత్తయి సువార్త ప్రియా దేవుని బిడ్డలారా 6వ అధ్యాయం 24వ ఆ సువార్త వచ్చిన భాగంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని ముందుగా ఈ మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకొని మన అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని చదువుకొని ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశంలోనికి ఆత్మీయ విషయాలను ఆత్మీయ సంగతులను తెలుసుకుని ఈ ప్రయత్నాన్ని చేటుకు మనం ముందుకి వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ సువార్త వచ్చిన భాగంలో ఈ విధముగా యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ మాటలు ప్రధానంగా ఎవరికి చెప్పారు అంటే సంపూర్ణ సేవను ఆయనతో పాటు కలిసి చేయడానికి వచ్చిన శిష్యులకు ఆయన చెప్పారు. తదుపరి ఈ యొక్క మాటలు ఎవరికి వర్తిస్తాయి అంటే అక్కడ ఉన్నటువంటి జనసమూహాలకు కూడా వర్తిస్తాయి. వారిలో ఎవరైనా ప్రభువుని విశ్వసిస్తే వారికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. రండి ఈ మాటలు మనం చదువుకుందాం. ఎవడునో 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డలారా కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులకు చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలు ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా
ఆయన సేవ చేయుటకు వచ్చిన వారికి చెప్పిన మాటలై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ఆయన యొక్క సేవా పిలుపుకు లోబడి సంపూర్ణ సేవ చేయుటకు వచ్చినటువంటి ఆయన సేవకులకు చెప్పిన, అంటే శిష్యులకు చెప్పిన మాటలు నేటి దినాల్లో మనం అనుకుంటే ఆయన యొక్క పరిచర్య చేయడానికి వచ్చిన సంపూర్ణ సేవకులందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సేవకు సమర్పించబడిన వారికి, ఆయన సేవను చేయుటకు సమర్పించుకున్న వారికి కూడా చెప్పిన మాటలుగా ఈ మాటలు యేసు ప్రభువు వారి మాటలు ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సేవను చేయుటకు వచ్చిన వారు ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణముగా ఆయనకు లోబడి ఆయన మీదే ఆధారపడి విశ్వాసముతో సేవను చేయాలి తప్ప ప్రియా దేవుని బిడ్డలారా ఒకవైపు వృత్తి అనగా ఉద్యోగాన్ని చేస్తూ ఆయన సేవను చేయమని దీని అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసునుగా నుండనేరడు అనే మాటను ఆయన చెబుతూ మరి దేవునికి సిరికి మీరు దాసులుగా ఉండొద్దు అనే మాటను ఆయన చెప్పారు. సిరి అనగా జీవనోపాధి, ఉద్యోగాలు చేసుకుంటూ పొట్టపోషణ పోషించుకుంటూ ఇటువైపు దేవుని యొక్క సేవను చేసేటటువంటి ఆ విధానం సరైనది కాదని ప్రభు ఆ మాటల ద్వారా, ఆయన చెప్పిన మాటల ద్వారా వివరంగా తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. గనుకనే శిష్యులు సంపూర్ణముగా యేసు ప్రభు వారిని వెంబడించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క వృత్తులు అంటే వారు వలలు విడిచి వారి జీవనాధారమైన వృత్తిని విడిచి యేసును వెంబడించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ప్రభు చేసినటువంటి ఆయన చేసిన సేవ లాంటి సేవను చేయాలి అంటే సమయం అంతా ఆయన పనిలో ఆయన కొరకు మనం ఇవ్వాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన శిష్యులు ఆయనతో పాటు కలిసి సంపూర్ణంగా ఎలాగైతే పరిచర్యలో కొనసాగించబడ్డారో ఆ విధముగానే ప్రతి సంపూర్ణ సేవకుడు, ఆయన పిలుపు అందుకున్న మరి ప్రతి సేవకులు కూడా సంపూర్ణ పరిచర్యను చేయాలి అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు శిష్యులతో ఏమన్నారంటే మరి ఆయన ఏమంటూ ఉన్నారంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఉంటే సిరికైనా దాసులుగా ఉండండి, లేదా దేవునికైనా దాసులుగా ఉండండి. అంటే మీరైతే పనైనా చేసుకుంటూ ఒక సంఘములో విశ్వాసిగా ఉంటూ మరి ఆ ఒక దేవుడు మీకు నిర్ణయించిన ఆత్మీయతలో ఆయన చిత్తాన్ని నెరవేర్చండి అని తెలియపరిచారు. లేదు ఒకవేళ ఆయనతో పాటు సంపూర్ణ సేవ లేక ఆయన పరిచర్యలో సంపూర్ణ సేవ చేయాలి అనుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా, దానికి ఆయన వాడినటువంటి పదం ఏంటంటే దేవునికి దాసులుగా ఉండండి. అంటే దేవునికి దాసులుగా ఉండేవారు ఇక దేవుని పనిలోనే ఉండాలి, దేవుని పరిచర్యలోనే ఉండాలి, సంపూర్ణంగా ఆయన పనిని చేయాలి అనేటటువంటి అర్థాన్ని యేసు ప్రభువు వారు ఇక్కడ చాలా వివరముగా ఆయన తెలియపరిచారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ విషయాల్లో యేసు ప్రభు వారు ఆ ఒక మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వరకు చెప్పిన యేసు ప్రభు శిష్యులకు అంటే ఆయన సంపూర్ణ పరిచర్య చేసే ఆయన సేవకులు ఎటువంటి స్థితిని కలిగి ఉండాలి, మరి వారు ఎటువంటి స్థితిని కలిగి ఉంటున్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, ఆ పరిస్థితుల్లో కూడా వారు ఏ విధముగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలో ఈ విషయాలన్నీ కూడా ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సంపూర్ణ సేవకుల్లో ఏటుంటుంది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యేసు ప్రభు వారి శిష్యులకు చెప్పిన మాటల్లో ఆ మాటలను మనం తీసుకొని వాటిని తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. సంపూర్ణ సేవకుల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ దీనత్వాన్ని ఆత్మలో మరి సంపూర్ణ సేవకులైన వారికి అంటే ఆనాడు శిష్యులకు ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే, ఆత్మలో మీరు దీనత్వాన్ని కలిగి ఉండండి అని చెప్పుచు ప్రియా దేవుని బిడ్డలారా, దాని ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు శిష్యులకు చెప్పుటను మనం చూడగలం. అంటే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగములో ఆయన ధన్యతలు చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ధన్యతలు సంపూర్ణ సేవ చేయడానికి వచ్చిన శిష్యులకు ప్రధానంగా ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఆత్మ విషయమై దీనత్వాన్ని మీరు కలిగి ఉండాలి అంటే సంపూర్ణ సేవకుడు దీనత్వాన్ని కలిగి ఉంటూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కారణం ఏంటంటే కేవలము దేవుని మీదే ఆధారపడి సేవ చేస్తూ ఉంటాడు. దేవుడిచ్చే దానితో పోషించబడుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మలను సంపాదిస్తూ సువార్తను ప్రకటింపజేస్తూ సంఘాలను స్థాపిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, అనేక ఆత్మలను ఆయన యొక్క జీవపు వెలుగులోనికి నడిపించే పరిచర్యలో ముందుకి
ఉంటూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉద్యోగాలు చేస్తూ మరి జీతాన్ని పొందుతున్న వారిలో దీనత్వం ఉంటుందా అంటే దీనత్వం ఉండదు అని గత వారం మనం చెప్పుకుంటూ రావడం జరిగినది. ఎందుకు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు సంపాదించేటటువంటి ధనము వారిలో ఒక రకమైనటువంటి గర్వాన్ని కలుగు చేస్తుంది, అహంకారాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. వారు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉండరు. సరికదా, దేవుడు మరి కలిగి ఉండమన్నటువంటి దీనత్వాన్ని కేవలం పైకి వేషానికి మాత్రమే, ఒక నటనగా మాత్రమే కలిగి ఉంటారు తప్ప లోపల హృదయములో ఆత్మలో దీనత్వం అనేది ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇవి నేను ప్రత్యక్షంగా అనేక జీవితాలను చూసి అనుభవపూర్వకంగా చెప్పుతున్న మాటలే తప్ప అనుభవ లేమితో చెప్పే మాటలు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక మరి సంపూర్ణ సేవకుడు అంటే యేసుని నేను ప్రకటిస్తున్నాను, యేసు నన్ను పిలిచాడు అనే సేవకుడు ఏటి కలిగి ఉండాలంటండి, మరి దీనత్వాన్ని ఆత్మలో కలిగి ఉండాలి. అదే విషయాన్ని ఆనాడు శిష్యులకు కూడా యేసుప్రభు వారు చెప్పారు. మీరు ఇగో ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉండండి, దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు మీరు పొందుతారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవా జీవితంతో మరి పరిచర్లో ముందుకు వెళ్తున్నప్పుడు దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ ఆ పరిస్థితుల నడుమ ప్రియా దేవుని బిడ్డలారా, లేక దుఃఖపడేటటువంటి పరిస్థితులు ఆయా రూపాల్లో ఆయా వ్యక్తుల ద్వారా ఏదో రూపంలో కలుగుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, వాటిలో మీకు మరి ఆశీర్వాదముతో కలిగే నా ఓదార్పు కలుగునని చెప్పుటను మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వరకు రాయబడిన ధన్యతల్లో ప్రభు శిష్యులకు తెలియజేయడం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఆయన సేవలో సంపూర్ణ సేవ చేసే వాళ్ళకి ఏ రకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి ఏ రకమైన ఆశీర్వాదాలు మరి వారికి ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచాడో ఈ విషయాలన్నిటినీ ముందుగానే సంపూర్ణ పరిచర్యలో ఆయనతో పాటు మరి పరిచర్య చేయడానికి వచ్చిన శిష్యులకు యేసు ప్రభువు వారు తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సాత్వికమును కలిగి ఉండమని చెప్పుచూ దాని ద్వారా కలిగే ఆశీర్వాద సంతోషాన్ని, అదృష్టాలను, భాగ్యాన్ని శిష్యులకు తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. సంపూర్ణ సేవకులకు మరి నీతి కొరకు ఆకలి దప్పులు ఎదురవుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే వారిని ఆయన కార్యాల చేత తృప్తిపరిచేటటువంటి మరి పనిచేస్తూ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మరి వారికి ఇచ్చదనని ఈ యొక్క ధన్యతలో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవకులు కనికరమును కలిగి ఉండాలని ప్రభు చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా, తద్వారా కలిగేటటువంటి మరి ఆశీర్వాద సంబంధమైనటువంటి మరి భాగ్యాన్ని కూడా ప్రభు వారికి తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం. సంపూర్ణ సేవకులు హృదయశుద్ధి గల స్థితిని కలిగి ఉండాలని మరి చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా, హృదయస్థితి గలవారు పొందేటటువంటి దైవ ప్రత్యక్షతను తెలియజేయడాన్ని కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వరకు. ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవకులు సమాధానపరచు పరిచర్యను కలిగి ఉండాలని చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ యొక్క సమాధాన పరచు పరిచర్యను కలిగి ఉంటూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, వారికి పరసంబంధమైనటువంటి దేవుని యొక్క కుమారులుగా ప్రియా దేవుని బిడ్డలారా, లేక దేవుని కుమారుడుగా పిలువబడేటటువంటి స్థితిని వారు పొందుదురు అని యేసుప్రభు వారు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి సంపూర్ణ సేవకులకు నీతి నిమిత్తమై హింసలు ఎదురవుతాయి అని కూడా ప్రభు ముందుగా శిష్యులకు తెలియజేయడం జరిగింది. వాటిలో నిలబడి మరి ఆయన చిత్తాన్ని మరి చేస్తే ఇలా మరి ఆయన చిత్తాన్ని చేసేవారికి ప్రియా దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో వారి స్థానం సుస్థిరం అని చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా, వారికే ప్రియా దేవుని బిడ్డలారా అందులో ఉండేటటువంటి హక్కు అర్హత ఉంటుందని తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు ఎంత వివరంగా మీకు తెలియపరుస్తూ ఉన్నారంటే మరి యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క వృత్తులు, ఉద్యోగాలను లేక వారి పనులను వారి యొక్క జీవనాధారమైన పనులను వారు విడిచి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని ఆయన పిలుపు మేరకు ఆయన పిలుపుకి సంపూర్ణంగా లోబడి ఆయనతో పాటు కలిసి దేవుని రాజ్య సువార్తను ప్రకటన చేయడానికి మారు మనసుకు సంబంధించిన పిలుపుని సమస్త జనులకు యేసు ప్రభుతో పాటు కలిసి ఇవ్వడానికి వారందరూ వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చినటువంటి శిష్యులకు చాలా విలువైన విషయాలు
కొండ మీద ప్రసంగములో ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వరకు ఆ రాయబడిన వాక్య వచనాల్లో ఆ ధన్యతలో ప్రభు చెప్పినట్లు మరి అక్కడ మనం చూస్తున్నాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పిలుపును మరి అందుకొని సంపూర్ణ ఆ సేవా పిలుపును అందుకొని ఆయన పరిచర్యలోనికి వచ్చినటువంటి సేవకులు ధన్యులు అని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. గనుక దేవుని సేవను మించినటువంటి భాగ్యము ఇంకొకటి లేదు. ఆయన పిలుపు, ఆయన సేవా పిలుపు మనకు వచ్చిందా ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక మనం ధన్యులమని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ పరసంబంధమైనటువంటి ఆయన ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలకు మనలను ఆయన అర్హులుగా యోగ్యులుగా ఆయన ఇచ్చాడని మనం తప్పక గుర్తించాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి పరిచర్యలో రకరకాల ఒడిదుడుకులు ఎదురవుతాయి. వాటిని కూడా యేసుప్రభువు వారి శిష్యులకు ముందుగానే చెప్పి వారికి ఒక తర్ఫీదునిచ్చి ప్రియా దేవుని బిడ్డలారా, వారిని ముందుగానే తనతో పాటు పరిచర్య చేయబోతున్నటువంటి కలిసి పరిచర్య చేయబోతున్న శిష్యులకు తెలియజేయవలసిన విషయాలన్నీ తెలియపరిచినట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఆ యొక్క మరి ధన్యతల్లో మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంపూర్ణ సేవా పిలుపు వచ్చిందా? ఆ సేవా పిలుపును బట్టి ఒకవేళ యవన కాలంలో వస్తే ఆయన పని కొరకు నీవు ముందుకు వచ్చావా? మరి నీవు ధన్యుడివే ప్రియా దేవుని బిడ్డ. ఎందుకంటే నువ్వు అలాగే ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకు వెళ్తే, ఆయన కోరే ఆత్మీయతను, వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతను నీవు కలిగి ముందుకు వెళ్తే నీ కొరకు గొప్ప అద్భుతాలు ఆయన చేస్తారు. ఒక గొప్ప రీతిలో పరిచర్యలో ప్రభు నీ మరి సంపూర్ణ పిలుపు కలిగిన నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఏ రకమైన పరిస్థితులు, నువ్వు అనుకున్న సమయానికి నీ పరిచర్య అభివృద్ధి చెందకపోవచ్చు, నీవు అనుకున్న సమయానికి అనేక ఆత్మలు రాకపోవచ్చు, నీవు అనుకునే సమయానికి మందిరాన్ని కట్టలేకపోవచ్చు, నీవు అనుకునే సమయానికి మరి స్టేజీల మీద నువ్వు వాడబడలేకపోవచ్చు. కానీ పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనుక ఎప్పుడు నిన్ను గణపరచాలో, ఎప్పుడు నిన్ను ఎలా వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో మరి ఆయన పిలుపును మరి వచ్చిన తర్వాత సేవా పిలుపు మరలా వెనక్కి వెళ్ళకూడదు. ఉద్యోగస్తుల మార్గాన్ని ఎంచుకొని ఎవరో మరి కొంత మరి నిన్ను ఎడ్యుకేట్ చేశారనో లేకపోతే కౌన్సిలింగ్ చేశారనో వాటికి లోబడిపోయి మనుషుల మాటలకు లోబడి మరలా నీ వెనక్కి వెళ్ళావా? దేవుడు అంటున్నాడు, నాగట మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు ప్రతి ఒక్కడు కూడా నాకు పాత్రుడు కాడు అని మరి ప్రభు చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నీ దేవుని పిలుపును బట్టి వచ్చావా? నిలబడు, దేవుడు నిన్ను పోషిస్తాడు, అద్భుతాలు జీవితంలో చేస్తాడు, పరిచర్యనిస్తాడు, అద్భుత రీతిలో ఆయన వాడుకుంటాడు. ఆయన పిలుపు, సేవా పిలుపు, ఇది గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో శిష్యులకు చాలా వివరంగా ఆయన తెలియపరిచారు. రండి, మరి అనేకమైన విషయాలు మన సమయంలో తెలుసుకుంటూ ఈ వాక్య లోతుల్లోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, విచిత్రం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఉద్యోగస్తులైనటువంటి సేవకులకు నిందలు ఉండవు, హింసలు ఉండవు, వారి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎవరు కూడా పలుకరు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. కారణం అంతా డబ్బుమయం. ఈ విషయాన్ని గమనించండి. అంతా డబ్బుతోనే మేనేజ్మెంటు చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇలాంటి విశ్వాస భ్రష్టులు ఏది మాట్లాడినా ఏది చేసినా ఘనముగా కొంతమంది ఎంచుతారు, గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, వీళ్ళని మరి ఎక్కువ వైరల్ చేస్తూ వీరి ఏజెంట్లుగా కొంతమంది పనిచేస్తూ ఉన్నవారు కూడా లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మరి యొక్క విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి విరోధముగా సేవ చేస్తూ సంపూర్ణ సేవకులను, వాక్యానుసారమైనటువంటి సేవకులను తక్కువగా వీరు చూస్తూ, అంతేకాకుండా వీరే సంపూర్ణ సేవకుల మీద నిందలు మోపుతూ ప్రియా దేవుని బిడ్డలారా వారికి వ్యతిరేకముగా పనిచేస్తూ సంపూర్ణ సేవకుల మీద, వారి యొక్క సాక్ష్యం మీద అబద్ధ ప్రచారాలు చేస్తూ లేనిపోని చెడ్డ మాటలు కల్పించి చెప్పే విశ్వాస భ్రష్టులే ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉద్యోగస్తులైనటువంటి సేవకులుగాను మరి ఆత్మీయ బ్రదర్స్గా పిలువబడేటటువంటి విశ్వాసఘాతకమైనటువంటి భ్రష్టులై ఉన్నారని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఉద్యోగం చేసేటటువంటి మరి ఉద్యోగం చేస్తూ సంఘాలను నడిపించేటటువంటి ఈ యొక్క మరి ఆ ఒక ఆత్మీయ బ్రదర్స్, అంటే వాళ్ళు పాస్టర్స్ కాదు, వారు ఏ రకమైన బైబిల్ ట్రైనింగ్ ఉండదు, ఏ రకమైనటువంటి మరి ఆ దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపేటటువంటి ఆత్మీయత ఉండదు. అంతేకాదు వారికి దేవుని యొక్క దేవుడు కోరేటటువంటి వాక్యానుసారమైన ఆత్మీయతను కలిగి ఉండరో వారి పరిస్థితి ఎలా ఉంటూ ఉంటుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు
ఏ ఒక సమస్యనైనా వారు ఉద్యోగం చేస్తూ ఉన్నారు కనుక డబ్బుతోనే దాన్ని పరిష్కారం చేస్తూ ఉంటారు కనుక వారి దగ్గర దేవుని యందు విశ్వాసం అనే మాటకి చోటు వారి దగ్గర ఉండదు అని మనం తప్పక తెలుసుకోవాలి. కానీ విశ్వాసం ఉన్నట్లు వారు కనబడుతూ ఉంటారు, వారు చెప్పే బోధలు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. కానీ వారి విశ్వాసం అంతా వారు చేసే ఉద్యోగం, వచ్చే జీతం, ఆ పెరిగేటటువంటి ఆ ఒక ప్రమోషన్ల ద్వారా పెరిగే ఆ జీతం, ఆ డబ్బు మీదే వారు ఉంటూ ఉంటారు. అంత లోకమే ఆ కుటుంబాలు. మీరు ఎప్పుడు చూడండి, ఈ ఉద్యోగాలు చేసేటటువంటి వారి కుటుంబాల్లో లోకమే ఉంటూ ఉంటుంది. పైకి నటిస్తూ ఉంటారు, లోపలంతా గర్వం వాళ్ళని ఏలుబడి చేస్తుంటుంది, అహంకారము వారిని ఏలుబడి చేస్తూ ఉంటుంది. వారి మాటలు వేరుగా ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవకులను వారు చూసే విధానమే చాలా వేరుగా ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాకుండా సంపూర్ణ సేవకుల మీద ఏం చేస్తుంటారంటే అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మరి డబ్బు, ఉద్యోగం, పలుకుబడి, మరి సమాజంలో వారు అటువైపు ఇటువైపు ఉన్నారు. ఎందుకంటే లోకం వైపు ఉన్నారు, ఇటు బైబిల్ పట్టుకొని దేవుని ప్రజల మధ్య దేవుని సేవకులుగా చలామణి. అంటే మరి రెండు పడవల మీద నడిచేటటువంటి ప్రయాణం, మరి రెండు వైపులా కూడా పేరు ప్రఖ్యాతను పొందుకునేటటువంటి వారి తెలివితేటలతో పరిచర్యలు చేస్తూ ఉంటారు కనుక వారు ఏదైనా చెల్లిపోద్ది అనేటటువంటి ఆ పరిస్థితిలో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే విషయాన్ని ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలు నడిపించే సేవకులు మర్చిపోకూడదు. ఎందుకంటే వీరు సంపాదించేటటువంటి మరి ఆ సంఘంలో ఆత్మలన్నీ కూడా ఆ సంఘాలను ఈ సంఘాలను విడగొట్టి ఆ సంఘాలు ఈ సంఘాలు సంపూర్ణ సేవకులు సంపాదించుకున్నటువంటి విశ్వాసాలనే వీళ్ళు సమకూర్చుకొని వీరేం చేస్తారు, సంఘాలను నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఉద్యోగాలు చేస్తూ మరి సేవకులుగా చలామనేటటువంటి సేవకుల సంఘాలకు ఏ విశ్వాసులు వెళ్ళినా భయంకరమైనటువంటి దేవుని కోపం అలాంటి వారి మీదకి వస్తుందని దేవుని యొక్క వాక్య ఆధారాన్ని బట్టే నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఒక విషయాన్ని మర్చిపోద్దు ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిచర్యలో సంపూర్ణ సేవకులుగా కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పరిచర్యలో ఒక సంపూర్ణ సేవకుడైన నీ మీద నిందలు వేసినా, నిందిస్తూ మాట్లాడినా, హింసలు కలుగు చేసినా, అబద్ధముగా చెడ్డమాటలు ప్రచారం చేసినా, అది నీకు, నీ పరిచర్యకు, నీ కుటుంబానికి ప్రియా దేవుని బిడ్డలారా నీవు ఊహించలేనని దేవుని యొక్క దీవెనలో మరి నీకు తెచ్చేవై ఉన్నాయి అని తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని యేసు ప్రభువు వారి శిష్యులకు ఆ కొండ మీద ప్రసంగంలో ధన్యతల్లో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి ఆ పరలోకమందు మీ ఫలము అధికమవుతూ, అంతేకాకుండా మీ మీద లేనిపోని ఒకవేళ నేరాలు మోపారంటే ఒక నేరాలు మోపే విశ్వాసఘాతకమైనటువంటి భ్రష్టుల యొక్క స్థితి తగ్గించబడుతుంది. మరి ఆ దేవుని కృప వారికి దూరం చేయబడుతుంది అని చెబుతూ మీ యొక్క జీవితాలు పరలోక రాజ్యంలో ప్రతిఫలంతో పాటు భూమి మీద కూడా నూరంతల ఆశీర్వాదాలు మీరు పొందుతారు అని ఈ విషయాలు మరి యేసు ప్రభు యొక్క ఆయన వెంబడిస్తున్న శిష్యులకు ఆయా సందర్భాలు తెలియపరిచిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ ఉద్యోగస్తులైనటువంటి ఉద్యోగాలు చేస్తూ సంఘాలు నడిపించే వాళ్ళ యొక్క ప్రధాన పని ఏంటంటే దేవుని యొక్క సంపూర్ణ సేవకుల మీద ఏదో ఒక రకమైనటువంటి మాటలు చెప్పడమే. ఏం చెప్తూ ఉంటారండి కొంతమంది, ఆ పాస్టర్ గారండి ఆయన వివాహాలు చేసుకుంటూ తిరుగుతుంటాడు, ఆయనకి సేవ ఉండదు, సంఘం ఉండదు, ఆత్మలో ఉండవు అని వ్యంగ్యంగా మాట్లాడుతూ కొంతమంది దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకొని సంపూర్ణ సేవ చేసే సేవకులను కొన్ని స్థలాల్లో చాలా తేలిగ్గా తక్కువగా మాట్లాడి కొన్ని మనస్తత్వాలను విరగొట్టేటటువంటి పని చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఉద్యోగస్తులైన పాస్టర్లు వారి యొక్క చాటు మాటన వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటూ ఉంటాయంటే, ఫలానా పాస్టర్ గారండి ఉదయం అయితే చాలు ఆయన ఇంటింటికి దండుకోవడానికి తిరుగుతాడని సంపూర్ణ సేవకులను తక్కువ చేసి కొంతమంది విశ్వాసుల హృదయాలను మరి విరగొట్టేటటువంటి పని చేస్తూ ఉంటారు. ఇలాగా అనేక ఆత్మలను వారు ఏం చేస్తూ ఉంటారంటే పోగేసుకొని మరి ఆ ఒక వాక్య విరుద్ధమైనటువంటి రీతిలో సంఘాలను నడిపిస్తూ ఉంటారు. పిల్లల ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఎందుకు ఈ విషయాలు అంత వివరముగా నేను తెలియపరుస్తూ ఉన్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు ఉద్యోగాలు చేసేటటువంటి వారు చేసే పనులు తెలియకపోతే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే వారిని మనం మరి ఆశ్రయించి వారి సంఘాల సభ్యులుగా మనం ఉండటం ద్వారా ఒక దినాన్ని నరకములో మనం పడవేయబడతాం. ఇది ఎలాగో ఈ వర్తమానాలను ఫాలో అవుతున్నప్పుడు మీకు ఈ విషయాలన్నీ తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ధన్యతలు తనను విశ్వసించు వారికే కాదు కానీ ప్రధానముగా ఆయనను వెంబడించచ్చు
ఆయనతో ఆనాడు కలిసి సంపూర్ణ మరి ఆ ఒక పరిచర్యలో సంపూర్ణ సేవకులుగా ఆ ఒక పరిచర్యలో సంపూర్ణ సేవ చేయడానికి ఏమండి సంపూర్ణముగా ఆయనకి మరి ఆయన పిలుపుకి లోబడి వచ్చినటువంటి ఆయన శిష్యులకు చెప్పినటువంటి లేక వారికి ఇచ్చిన ఆయన సేవలో వారికి కలుగబోవు అదృష్ట సంబంధమైన భాగ్యముతో కూడినటువంటి ఆశీర్వాద దీవెనలై ఉన్నాయని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారు ఎవరైతే సంపూర్ణ సేవకులుగా ఆయన మీదే ఆధారపడి సేవను చేస్తారో ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసముతో సేవను చేస్తారో వారి యొక్క సంపూర్ణ సమయాన్ని ఆయన పనిలో ఆయన సేవలో గడుపుతారో వెచ్చిస్తారో ప్రియా దేవుని బిడ్డలారా వారి సమస్త బాధ్యత మరి దేవునిది అనేటటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇగో మొదట మీరు నా నీతిని రాజ్యాన్ని వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ఈ మాటలు యేసుప్రభువు వారు ప్రధానంగా ఎవరికి చెప్పారంటే ఆయన పిలుపుని అందుకొని సంపూర్ణ సేవను ఆయనతో పాటు కలిసి చేయడానికి వచ్చినటువంటి శిష్యులకు ప్రధానంగా తెలియపరిచిన మాటలని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటటువంటి ఈ మాటలు ప్రియా దేవుని బిడ్డలారా మరి విశ్వాసముతో సేవ చేసేటటువంటి సేవకునికి సంపూర్ణ సేవకునికి సేవా జీవితంలో ప్రతిరోజు ఈ ఆలోచనలు ఏదో రూపంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడు మీ సమస్త బాధ్యత నాది అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 31 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా త్రాగే నీరు బాధ్యత నాదే అంటున్నాడు ఆయన. తినే ఆహారపు బాధ్యత నాదే అంటున్నాడు. కట్టుకునే బట్ట బాధ్యత నాదే అంటున్నాడు. నీ పోషణకు కావలసిన ధనము దాని బాధ్యత నాదే అంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియా దేవుని బిడ్డలారా మనకు కావలసినవన్నిటి ఆ సమస్త బాధ్యత మరి దేవునిదే ప్రియా దేవుని బిడ్డలారా ఆయనదే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలను యేసుప్రభువు వారి శిష్యులకు చాలా వివరంగా ఆయన తెలియపరిచారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 33 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే నీ ఒక సంపూర్ణ సేవకుడిగా ఆయన సేవను చేస్తే ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంటలు, రోజులు, నెలలు మరి ఆ ఒక సంవత్సరాలు, తరతరాలు నీ సంతతి బాధ్యత ఆయనదే అని సంపూర్ణ సేవకుడు తప్పక తెలుసుకోవాలి. సంపూర్ణ సేవకునికి ఇవ్వబడిన వాగ్దానాలు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం ఈ మధ్యలో సంపూర్ణ సేవకునికి ఇవ్వబడిన వాగ్దానాలు మనకి కనబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయము 25లో మనం చూస్తున్నప్పుడు దేవునికి మాత్రమే దాసునిగా ఉండాలి అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ఆయన మీదే మనం ఆధారపడి ఆయన చెప్పినటువంటి పరిచర్యను మనం చేస్తూ ఉన్నప్పుడు సంపూర్ణంగా మన సమయాన్ని ఆయనకి ఇస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మన సమస్త బాధ్యత ఆయనే మోస్తాడు. ఈ విషయాలన్నీ కూడా మరి మత్తయి సువార్త ఆ ఒక 6వ అధ్యాయం 25 నుండి 33 వరకు రాయబడిన వాక్యవచనాలు ఇంకొంత వివరంగా ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ వారానికి ఈ విషయాలతో ఈ యొక్క అంశానికి సంబంధించిన ఈ విషయాలు, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఈ విషయాలు ప్రభు సేవకునిగా నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా మరి వచ్చే వారం మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుండి 16 వరకు ఆ రాయబడినటువంటి వాక్యవచనాల్లో యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏటి మాట అంటే వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన త్రోడేళ్ళు అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు అని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ మాటను యేసు ప్రభువారు శిష్యులకు తెలియపరుస్తూ ఎవరి విషయమై ఆయన చెప్పారో ఈ విషయాలు వచ్చేవారం కొద్ది వివరంగా మనం తెలుసుకుందాం. ప్రియులారా ఎందుకు ఇంత వివరంగా నేను తెలియపరుస్తున్నానంటే దేవుని యొక్క వాక్యాలు ఎవరి విషయమై మరి రాయబడ్డాయో, ఎవరి విషయమై యేసు ప్రభువారు ఏ విషయాలను చెప్పారో వాటిని తెలుసుకోకుండానే, వాటిని అర్థం చేసుకోకుండానే వాటి యొక్క మరి ఉద్దేశాలు చెప్పినటువంటి యేసు ప్రభువారు చెప్పిన మాటల యొక్క ఆ ఉద్దేశాలను తెలుసుకోకుండానే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రతి మాటని విశ్వాసకి ఒక బోధ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క ఉద్యోగం చేస్తూ సంఘాలను నడిపించే వారి కొరకు కూడా ఆయన చెప్పారనేటటువంటి విషయాలను తెలుసుకోలేని పరిస్థితుల్లో చాలామంది సేవకులు ఉన్నారు, బోధించే సేవకులు. గనుకనే ప్రభు నాకు ఇచ్చినటువంటి వాక్య ప్రత్యక్షతను బట్టి ఈ విషయాలన్నింటినీ వివరముగా ఈ కడవర దినాల్లో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా
మరి వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకొని మరి సంపూర్ణ సేవకుని యొక్క సంఘములో విశ్వాసులుగా కొనసాగించబడండి. గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని మీరు అనుభవించగలరు. ఎందుకంటే సంపూర్ణ సేవకుని యొక్క ఆ సేవ అది దేవుడు ఆమోదించేటటువంటి సేవ, దేవుడు అంగీకరించే సేవ. ఆ ఒక సంఘాలలో విశ్వాసులుగా ఉన్నవారే ఒకరోజు ఆయన వచ్చేటప్పుడు ఎత్తబడతారు. ఎందుకంటే ఆయన పిలుపు మేరకు సంపూర్ణముగా వారు లోబడి ఆ విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి సేవ చేస్తూ ఉన్నారు కనుక ఆ ఒక సేవకుని యొక్క బాధ్యత, ఆ సంఘము బాధ్యత అది దేవునిది అని మనం తప్పక తెలుసుకోవాలి. రండి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా, మా ఈ ఛానళ్ళ ద్వారా, మా ఈ ఆరాధన ద్వారా ఎన్నెన్నో విలువైన విషయాలు క్రైస్తవ లోకానికి తెలియపరుస్తూ దేవా, ఇగో నాయన అబద్ధ బోధల నుండి, దుర్బోధల నుండి వారిని జాగ్రత్త పరుస్తూ వాక్యానుసరమైన బోధను వారి ముందుకు తీసుకుని వెళ్ళి వారు ఏ రకమైనటువంటి ఆత్మీయతను కలిగి ఉంటే, ఏ రకమైనటువంటి మరి సంపూర్ణ సేవకుల సంఘాలలో అయా విశ్వాసులుగా ఉంటే వారు దీవించబడతారో వాక్యాన్ని ఆధారము చేసుకొని తెలియపరిచి గొప్ప అయా ఇగోనైనా మరి ఈ తలంపులను, ఈ ఆలోచనలను మీ ఆత్మ ద్వారా నాకు ఇచ్చి నడిపించి వాడుకుంటున్నందుకు మీ స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు విని మా ప్రియులందరినీ దీవించమని, వారు సంపూర్ణ సేవకుల సంఘాలలోని అయా విశ్వాసులుగా కొనసాగించబడే ఆత్మీయత, సమర్పణ వారికి మీరు దయచేయమని, ఒకవేళ తెలియక ఎవరైనా ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను నడిపించేటటువంటి ఆ ఒక మరి ఆత్మీయ బ్రదర్స్ ఆ వారి యొక్క సంఘాలలో ఉంటే దేవా, ఎప్పటికైనా ఈ వాక్యాల ద్వారా ప్రభా అట్టి స్థితిలోంచి బయటికి వచ్చి అయా సంపూర్ణ సేవకుల సంఘాల్లో ఉండి నీ చిత్తాన్ని నెరవేర్చే విశ్వాసులుగా అయా ఇగో ప్రభా క్రైస్తవ విశ్వాసులు అందరూ ఉండగలిగినట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదున ఆహారం మాకు దయచేయి, మారణస్థలం మీరు క్షమించిన ప్రకారం రుణములు క్షమించుము, సోదరుల కీడును తప్పించు, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని గనపరిచిన ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకరంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, ఈ మాహి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్, కృమారించుము దేవా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ప్రభు ఒకవేళ ఏదైనా మీకు ప్రేరేపణిస్తే మీ ప్రేరేపణ ప్రేమపూర్వకంగా మరి మేము స్వీకరిస్తాం. తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకులు కోరుతున్నాం. అదేవిధముగా విశ్వాసంతో ఈ పరిచయం ముందు కొనసాగించబడుతుంది. మరి మీరు పాలుభాగస్తులై మాతో పాటు కలిసి దేవుని రాజ్య విస్తరణలో, దేవుని రాజ్య ఆ కట్టుటలో, ఆ వ్యాప్తిలో పాలుభాగస్తులుగా మరి ప్రభు బిడ్డలుగా మీరు ఉండాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్, ఆమీన్. నీ నీడలోన, నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవ, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన, నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు ద్రోవ, నీ ప్రేమ కురిపించుమా ప్రభు.